నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చారుకేసా, ఇది కళ నిజమా? కలలాంటి నిజం. ఇంత త్వరగా ఇద్దరు కలిసిపోయారంటే నమ్మ బుద్ధే కావట్లేదు. నాది సేమ్ ఫీలింగ్ మేడం. చారుకేసా, ఎందుకు మేడం గిల్లారు? కలో నిజమో తెలుసుకుందామని. మిమ్మల్ని మీరు గిచ్చుకోవచ్చు కదా. నీకు నొప్పి తెలిసిందా? మండిపోతుంది ఇక్కడ. అయితే నిజమే, మన ప్రవరాక్యుడు ప్రేమలో పడిపోయాడు. మా వరుదిని కూడా పడిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? ఇంటికొచ్చిన గెస్ట్ తో ఇలాగేనా బిహేవ్ చేసేది? హలో, నేను మీకు హెల్ప్ చేశాను. బ్లడ్ వేస్ట్ అవ్వకుండా ఆపేశాను. అంటే నా రక్తం తాగారా? రక్త పిశాచా మీరు? బ్లడ్ ఆపానంటే తాగానంటావేంటి? ఫస్ట్ ఎయిడ్ చేయకుండా ఇలా ఎందుకు చేశారు అని అంటున్నాను. నేను చేసింది ఫస్ట్ ఎయిడే మేడం. బ్లడ్ ఆపాలంటే పసుపు చల్లితే సరిపోతుంది. రక్తం పీల్చాల్సిన అవసరం ఏంటి? ఆ టైంలో నాకు తోచింది చేశాను. లేదు, కావాలనే నన్ను టచ్ చేయాలని చేశారని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, నేను హెల్ప్ మాత్రమే చేశాను. ఏ స్వార్థము లేకుండా తమరు ఏ సహాయము చెయ్యరు కదా. నన్ను టచ్ చేయాలనే చేశారు. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. వాళ్ళని తాకడం కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఇష్టపడను. అంత అసహ్యం ఎందుకో? అయినా మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే. అమ్మాయి వేరు, అమ్మ వేరు. మీ అమ్మగారు కూడా ఒకప్పుడు అమ్మాయే. అయితే ఏంటి ఇప్పుడు? నన్నెందుకు టచ్ చేశారు చెప్పండి. అరే, హెల్ప్ చేశానని అంటున్నాను కదా. అదే, ఏ ఉద్దేశంతో చేశారు? మానవత్వంతో చేశాను. ఛ, మీకు మానవత్వం కూడా ఉందా? వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు చారుకేసా. పర్వాలేదు మేడం, ఈ గొడవే రేపటికి ప్రేమగా మారుతుందని మీరే చెప్పారుగా. అవును కదా, పడండి, ఇంకా గొడవ పడండి, బాగా పడండి. మరీ ఎక్కువ గొడవ పడితే మొదటికే మోసం వస్తుందేమో మేడం. ఏం కాదు, చూస్తూ ఉండు, వాళ్ళలో ప్రేమ పుడుతుంది. అంటే నేను మనిషిని కాదు అంటున్నావా? మనిషి అయితే మరొకరి ఆస్తుల్ని దౌర్జన్యంగా లాక్కోరు. ఒకప్పుడు అవి మా ఆస్తులు. కాదు, మీ నాన్నగారు చేసిన దాన ధర్మాలు. నాన్నగారి మంచితనాన్ని వాడుకున్న స్వార్థపరుల్ని టార్గెట్ చేస్తున్నాను. అలా అని సమర్థించుకుంటున్నారా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నాది స్వార్థమో మోసమో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా బిహేవియర్ నీకు నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. శశికి క్యూర్ అయ్యేంత వరకు వెళ్ళను అని చెప్పాను కదా. నిన్ను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఈ మాట ఇప్పటికే 10 సార్లు అన్నారు. అనడం కాదు, పంపిస్తాను. మీరేం చేసినా నేను వెళ్ళనుగాక వెళ్ళను. ఎలా వెళ్ళవో అది చూస్తాను. చాణిక్య ఇక్కడ, దివ్య ఇక్కడ. అన్నయ్య వస్తున్నాడు, పద పద పద.
ఏమైంది స్వామి? జగన్నాటకం మొదలైంది. జగన్నాటకమా? అవును. కొత్త తరంలో తొలకరి వేడుకలకు తెరలేచింది. ప్రేమ చిగురించి కొత్త కథ మొదలవబోతోంది. ఇది శుభసూచకమేనా స్వామి? నాటకం మొదలైంది ఇప్పుడే కదా, అప్పుడే ఆతృత ఎందుకు? ముందు ముందు ఎన్నెన్నో అంకాలు గట్టాలు ఉన్నాయి. అంటే స్వామి, ఆ కళ్యాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మొదలవుతున్న ఈ కథైనా సుఖాంతమవుతుందా? ఎవరికి తెలుసు? విధి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడ్డం తప్ప తరచి చెప్పడం నా తరమా, నీ తరమా? ఈ ప్రణయ ఘట్టంతో పాటు ఓ ప్రమాదకరమైన ఘట్టం కూడా తెరమీదికి రాబోతున్నది. ప్రమాదమా? పులి వేటకు బయలుదేరుతుంది. అసలైన వారసుడు రంగంలోకి దిగబోతున్నాడు. పగను తుంచబోతున్నాడు. హెచ్చరిక చేయబోతున్నాడు. ఒకవైపు ప్రేమ, ఇంకొక వైపు పగ, మధ్యలో పులివేట. ఆట రసవత్తరంగా సాగబోతోంది. ఇదేందే? దివ్య 2 రోజులు రెస్ట్ కోసం వెళ్ళిందని బామ్మ చెప్పింది. అప్పుడే తిరిగి వచ్చిందేందే? చంద్రిక, చంద్రిక, చంద్రిక! అబ్బబ్బా, ఏంటి పౌడరు అరుపులు? అటు చూడు, ఆ దివ్య వచ్చింది. డ్రైవర్, దివ్య ఎక్కడా? అది మేడం గారు రాలేదు మేడం. యాడికి పోయిందే? కారు బ్రేక్ డౌన్ అయితే రిపేర్ చేయించి తీసుకొచ్చాను సార్. కారు సంగతి సరే, దివ్య ఎక్కడా? దివ్య మేడం గారికి చాణక్య సార్ లిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేడం. ఓహో, దివ్య చాణక్య ఇంటికెళ్ళిందా? దివ్య చాణక్య ఇంటికెళ్ళటం ఏంటి చంద్రిక? అదే నాకు అర్థం కావటం లేదు పౌడరు. వాయమో, ఇద్దరు ఉప్పు నిప్పులంటాడు కదా, కలిసి ఎలా వెళ్ళారు? చాణక్య ప్లాన్ చేసి తీసుకెళ్లాడా లేక దివ్య ప్లాన్ వేసి వెళ్ళిందా? చాణక్య ప్లాన్ చేస్తే దివ్య పసిగట్టలేదా? దివ్య ప్లాన్ చేస్తే చాణక్య పసిగట్టలేదా? ఇద్దరికిద్దరే అసాధ్యులు. ఈ డ్రైవర్ మనకు అబద్ధం చెప్పాడేమో పౌడరు. వాడెందుకు మనకు అబద్ధం చెబుతాడో? ఇదిగో, ఈ విషయం వెంటనే నిత్యకు చెబుదామా? అదేమన్నా తక్కువదా పౌడరు? దానికి మనకంటే ఎక్కువ నెట్వర్క్ ఉంది. దివ్య చాణక్య ఇంటికి వెళ్ళటం నిజమే అయితే ఈ పాటికి నిత్యకు తెలిసిపోయి ఉంటుంది. అవును కదా? నిత్యకేదో ప్రైవేట్ శాటిలైట్ ఉన్నట్టుంది చంద్రిక. ఏ విషయమే నిట్టే తెలిసిపోతుంది. దానికి ఎలా తెలిస్తే మనకెందుకులే గాని, దివ్య చాణక్య ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? కొంపదీసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రాలేదు కదా? అలా జరిగితే నిత్య ఆశలు ఆడి ఆశలైనట్టే. ఏమంటున్నావు పౌడరు? దివ్య చాణక్యలు గొడవ పట్ట మానేసి ఫ్రెండ్స్ అయ్యారేమో. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి లవర్స్ అయ్యారేమో. రేపో మాపో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో. ఛాన్స్ లేదు పౌడరు. పాము ముంగీస ఎలా కలుస్తాయి? అంతెందుకు చంద్రిక, జై మంగా విషయంలో ఇదే జరిగింది కదా. ముందు గొడవ పడ్డారు, తర్వాత లవర్స్ అయ్యారు, తర్వాత కపుల్స్ అయ్యారు. అబ్బా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. జనరేషన్ మారుండొచ్చు, కానీ అమ్మాయిలు అబ్బాయిల మధ్య కెమిస్ట్రీ మారలేదు. ఇద్దరు వయసులో ఉన్నారు, మరి ప్రేమలో పట్టడం ఎంతసేపమ్మా? అంతేనంటావా? పైగా దేవీపురంలో ఆ స్వామీజీ ఏం చెప్పాడు? త్వరలో దివ్యకి కళ్యాణ గడియలున్నాయని చెప్పాడుగా. అంటే దివ్యకు త్వరలోనే పెళ్ళవుతుందనే కదా. దానికి ఇది నాందేమో. అయితే దివ్యకి కాబోయేవాడు చాణక్య అన్నమాట.
నాగభూషణం, నాగభూషణం, నాగభూషణం. ఏమైంది మేడం అంత గట్టిగా ఏయ్, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ వస్తే పక్కెళ్ళి మాట్లాడుతున్నాను మేడం. స్విచ్ బోర్డు షాక్ కొడుతుంది. ఛాన్సే లేదు మేడం. స్విచ్ బోర్డు షాక్ కొట్టడం ఏంటి? నాకేమైనా పిచ్చి అనుకున్నావా? నువ్వే వెళ్ళి చూడు. ఇప్పుడే చూస్తాను మేడం. నిజమే మేడం, మెయిన్ బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. వెళ్ళి చూడు. మేడం, మేడం, ఎవరో మెయిన్ బోర్డులో వైర్లు కనెక్ట్ చేశారు. ఎవరు ఎవరు చేశారు? ఏమో మేడం. నాగభూషణం, మేడం, మన ఇంట్లోకి ఎవరో వచ్చారు. నేను ఇక్కడే ఉన్నాను కదా మేడం. ఎవరు వస్తారు? వచ్చారు అని చెప్తున్నాను కదా. వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. అలాగే మేడం. ప్లే చెయ్యి. మేడం, ఎవరు మేడం వీడు? మీకే వార్నింగ్ ఇస్తున్నాడు. వేడికి చావు దగ్గర పడి నా దగ్గరకు వచ్చాడు. మేడం, కొంపదీసి దివ్య ఏమైనా పంపించిందంటారా? అది ఇలాంటి పనులు చెయ్యదు. మరి ఎవరు పంపించుంటారు మేడం? అభిగాడు పంపించాడా మేడం? వాడు ఎవడైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా 24 hours లో నా ముందు ఉండాలి నాగభూషణం. ఓకే మేడం. అమ్మాయి గారు చేసే పనులకు సార్ రక్తం సలసలా కాగుతున్నట్టుంది.
చారుకేశ, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ మేడం. శశి, నీ డ్రెస్ నాకు చక్కగా సరిపోయింది. అవునదినా? వదినానా? సారీ దివ్య, ఏదో ఆలోచిస్తూ అలా అన్నా. ఇట్స్ ఓకే. డిన్నర్ చేద్దామా? డిషెస్ తీసుకొస్తానుండు. మీ చెల్లెల డ్రెస్ వేసుకున్నానని ఫీల్ అవ్వకండి సార్. మీ డ్రెస్ వేసుకున్నందుకు సంతోషించండి. నా చెల్లెల డ్రెస్ టచ్ చేసినంత ఈజీ కాదు నా డ్రెస్ టచ్ చేయటం. ఎక్కడ మీరు ఏడ్ చేస్తారోనని మీ డ్రెస్ వేసుకోలేదు, కానీ లేదంటే మీ సూటు బూటు వేసుకునేదాన్ని. ఎంతైనా మనం బిజినెస్ పీపుల్ కదా. యూ ఏం మీరు నా వేలుని టచ్ చేసి నా రక్తం పీల్చొచ్చు, గాని నేను మీ ఈగోని టచ్ చేయకూడదా? నా ఈగోని రెచ్చగొడితే రిజల్ట్ వేరే రేంజ్ లో ఉంటుంది. నాకు రేంజ్ ఉంది సార్. అయ్యో, వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారే. దివ్య, ఆకలిస్తుంది. 1 minute శశి, మా ఫ్రెండ్కి ఆకలేస్తుందంట, వెళ్ళి వడ్డిస్తాను. రా శశి. సారీ వదినా, నీకు అబద్ధం చెప్పి నేను చీట్ చేస్తున్నాను, కానీ ఇదంతా నిన్ను అన్నయ్యని కలపడానికే. చారుకేశ, నువ్వు కూడా రా. పర్లేదు అమ్మాయి గారు, నేను ఇంటికి వెళ్ళి తింటాను. రోజు మీ ఇంట్లోనే తింటావు కదా, ఈరోజు మా ఇంట్లో తిను. అంటే మేడం, ఓ, మీ సార్ తినకుండా నువ్వేమీ తినవన్నమాట. పర్లేదు, అందరికీ కలిపే వంట చేశాను. ఆయన గారిని కూడా రమ్మని చెప్పు. సార్ డిన్నర్కి రమ్మంటున్నారు. ఒకరు వండింది నేను తినను. మరి అలా మడి కట్టుకుంటే ఎలా చారుకేశా? నాది మడి మట్టి కాదు, డిసిప్లైన్. డిన్నర్ దగ్గర కూడా డిసిప్లైన్. నేను ఏదైనా పద్ధతిగా చేస్తాను. కడుపు కాలితే పద్ధతిలో పైకి ఎగిరిపోతా. హలో, కావాలంటే బయట నుంచి తెప్పించుకొని తింటాను. నువ్వు వండింది తినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అలా అనుకుంటే అది మీ కర్మ. చారుకేశా, తను నిజంగా జయంకుల్ డాక్టరేనా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది సార్? జయంకుల్ ఎంత డీసెంట్గా ఉంటారు, తనేంటి ఇంత ఇండీసెంట్గా ఉంది?